వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో కూడా దీన్ని ప్రదర్శించాలి. వై? బికాస్ చేసింది చెప్పుకోకపోతే ప్రాపర్గా మళ్ళీ డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే చిన్న చితకా కంపెనీలు రావట్లేదు ఆంధ్రప్రదేశ్కి అండ్ అఫ్కోర్స్ భారతదేశానికి. చిన్న చితకా కంపెనీలు కాదు, గ్లోబల్ బ్రాండ్స్ ఈరోజు మన దగ్గరకు వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్కి. ఎస్, ఆల్రెడీ కియా మోటార్స్ మనకు వచ్చింది 2014-19 కాలంలో చూసాం. ఆల్రెడీ ఇప్పుడు విశాఖపట్నంలో కావచ్చు, లేదంటే ఇతరత్ర అనేక చోట్ల ఏ విధంగా వస్తున్నాయి, అలాగే విజయనగరంలో ఏ విధంగా వస్తున్నాయి చూసాం మనం. నిపాన్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ కావచ్చు, తర్వాత టీసీఎస్ కావచ్చు, ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్, అందులో డేటా సెంటర్స్ కావచ్చు, తర్వాత ఇతరత్ర అనేక ఐటీ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర అనేటువంటిది అది ఐటీకి ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అది ఇంకొక రకం. ఇక పారిశ్రామికీకరణ అంతా కూడా అటు అనంతపురం సైడు, రాయలసీమ సైడ్ జరుగుతుంది. కియా మోటార్స్ అయింది, కియా మోటార్స్ తర్వాత ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తడ దగ్గర పెడుతున్నారు. అండ్ శ్రీ సిటీ తిరుపతి అందరికీ తెలిసినటువంటిదే, సెజ్ అనేటువంటిది. అండ్ ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఏం పెడుతున్నారు అనేది కూడా చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటిదాకా, ఒప్పందాలు, అలాగే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలు అయినటువంటివి, అలాగే తాత్కాలికంగా అద్దెకి తీసుకున్నటువంటి భవనాల్లో కూడా నడిపిస్తున్నటువంటివి, ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఇవాళ ఇంకొక అగ్రిమెంట్ కూడా జరిగింది జోహో కార్ప్, శ్రీధరన్ వెంబుతోటి, అలాగే మెటా వాళ్ళతోటి, అమెజాన్ తోటి కూడా టైప్ పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక పారిశ్రామిక దిగ్గజం, గ్లోబల్ పారిశ్రామిక దిగ్గజం, అందులోనూ ఆటోమొబైల్కి సంబంధించి. ఎనీ గెసెస్ బిఫోర్ ఐ రివీల్ దట్? వోల్వో కంపెనీ చాలామంది వినే ఉంటారు. వోల్వో బస్సులు కానీ, వోల్వో లారీలు కానీ, వోల్వో కార్లు కానీ, ఈ వోల్వోకి సంబంధించి ఆటోమొబైల్లో గ్లోబల్ గేమ్ చేంజర్ అది. అనేక కంపెనీ కార్లకి ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా వోల్వో కంపెనీ వాళ్ళే, చాలామందికి తెలియదు. అనేక ప్రీమియం బ్రాండ్స్, ఏవైతే లగ్జరీ బ్రాండ్స్ అని మనం అనుకుంటున్నామో, ఓన్ ఇంజిన్స్ కాదు, చాలా వరకు అన్ని వోల్వో నుంచే వచ్చేటువంటి ఇంజిన్స్. ఇది నాకు ఒక ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి మాట, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గ్లోబల్ బ్రాండ్ అయినటువంటి వోల్వో కూడా రాబోతోంది ఆటోమొబైల్లో. ఇది ఖచ్చితంగా అనదర్ గేమ్ చేంజర్ ఇన్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, నో డౌట్ ఇన్ దట్. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రివీల్ చేశారు. ఆయనంతటా ఆయనే ప్రకటించారు. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వోల్వో మేనేజ్మెంట్ చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం కోసం దాదాపు ఒక 250 ఎకరాలు సమీకరించేందుకు వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పారు. అలాగే ఈ పర్టికులర్ ప్లాంట్ నుంచి ఈ కమర్షియల్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఈ యూనిట్స్, అలాగే అధునాతన విడిభాగాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది వోల్వో వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత పెట్టుబడి పెడతారు ఈ ప్లాంట్కి అనేది తెలియదు. బట్ 250 ఎకరాలు దీనికి సేకరించే పని ఆ వోల్వో గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అవసరమైన భూమి కేటాయింపులు కావచ్చు, సింగిల్ విండో అనుమతులు కావచ్చు, అలాగే మౌలిక వసతులు ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి అనేది కూడా చూసి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. ఇంకొక గ్లోబల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి తీరాల్సిందే. మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది మనది ఒక నినాదం ఉంది ఆల్రెడీ. బట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మాత్రం ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఏపీ అనేది గ్లోబల్గా వినబడుతున్నటువంటి మాట. రాయల్ ఎన్ఫీల్డ్ అందరికీ ఎంత ఇష్టం అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో 2500 కోట్లతో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇక్కడ వోల్వోకి సంబంధించి పెట్టుబడులు ఎంత పెడతారు, స్థానికంగా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిఫికేషన్ అనేది దాని మీద లేదు. ప్రస్తుతానికి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఖచ్చితంగా సఫలం అవుతాయి అనేది ముఖ్యమంత్రి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానికంగా ఇటు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఉద్యోగ అవకాశాలు అనేకం లభించబోతున్నాయి. అలాగే ఇదొక గ్లోబల్ బ్రాండ్, ఇదొక గ్లోబల్ వరల్డ్ వైడ్ వోల్వోకి ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ అనేది అందరికీ తెలిసినట్టే. సో అది ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మాత్రం చాలా స్పష్టం. చాలా ఆనందంగా ఉంది ఒక రకంగా ఇలాంటి
వార్తలు వింటున్నప్పుడు, మీతో పంచుకుంటున్నప్పుడు ఇది ఇలాగే కొనసాగి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి, అలాగే మిగతా రాష్ట్రాలకి మార్గదర్శకంగా ఉంటూ ఆ రాష్ట్రాల అభివృద్ధికి, తద్వారా భారతదేశ అభివృద్ధికి, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ పునాది కావాలి అనేది ఒక కోరిక. చూద్దాం, దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ముందు రావాలి. ఇంకా ఏ కంపెనీలు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి అనేది కూడా ఇంకా లూప్ లైన్లో ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.